ఈ లోకములో జీవించే ప్రతి మనిషి ఒక ఖచ్చితమైన పని చేస్తాడు. అదేమిటి అంటే తను నివసించటానికి ఒక ఇల్లును, ఒక ఆశ్రయాన్ని ఏర్పాటు చేసుకొని ఈ లోకములో తను జీవించే జీవితకాలమెల్లా ఆ ఇంటిలో నివసిస్తూ ఉంటాడు. అయితే ఒక రోజున్నది, తను నిర్మించుకున్న తన ఇంటిని విడిచి, తన ప్రియమైన వారిని విడిచి, తన కష్టార్జితమునంతటిని విడిచి వెళ్ళిపోయే రోజు ఒకరోజు ఉన్నది. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఏ ఇంటిలోకి వెళతాం, ఏ స్థలములో ఉంటాం, అదే మీరు ఆలోచించవలసిన అంశం. ప్రియ సహోదర సహోదరి, మన ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు నిత్యమైన స్థలమును, శ్రేష్టమైన ఇంటిని, పరిశుద్ధమైన కట్టడమును కట్టుచున్నారు. ఆయనను అంగీకరించిన వారందరికీ ఆ స్థలములో ప్రవేశం, నిత్య కాలము అక్కడ మనము జీవించదు.